సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ ప్రజల సమస్యల పట్ల అవగాహన, ఏ విధంగా ఆ సమస్యలకు పరిష్కారం చేయాలి, ముందుకు వెళతారనే విషయాన్ని ఆ రోజుల్లోనే మొదటి నుంచి గమనిస్తున్నాను. దేశ రాజకీయ ముఖ్యత్రాన్ని మలుపు తిప్పి విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, కాంగ్రెస్ అప్పుడు ఏకఛత్రాధిపత్యంలో ఉంది, దానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కోరికతో నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఆయన వ్యవహరించాడు. ఈ రాజకీయ అరంగేట్రం చేసిన రోజుల్లోనే మొదటి రోజుల్లోనే ఒక ప్రపంచం సృష్టించాడు ఆయన. నా సొంత అనుభవం చెప్తాను నేను, మీరు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి. రామారావు గారు రాజకీయ రంగంలో రాకముందు నేను, జయపారెడ్డి గారు మేమందరం అసెంబ్లీలో ఉన్నాం. అసెంబ్లీలో ఉండి నేను కాస్త యువకుడుగా చురుగ్గా కూడా మాట్లాడుతుండేవాడిని. పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించేవి. చాలామంది అనుకున్నారు ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ గెలవగలదా, వస్తే మంచిది కానీ గెలవగలదా అని అనుకునే సందర్భంలో ఒక రాజకీయ శూన్యత బీజేపీ పూర్తి చేస్తున్న సందర్భంలో రామారావు గారు రాజకీయ ప్రవేశం చేశాడు. ఆయన యొక్క ప్రసంగాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన చెప్పినట్టు మాటలు వాటిని జనాన్ని విపరీతంగా ప్రభావితం చేసి 9 నెలల్లో, పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడం బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి కొద్దిగా ఆరోగ్య సమస్య రావడం, ఒక పక్క పత్ని వియోగం, దాంతో కొంత మనసు బాధపడడం, రెండోది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత ఆయన వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని కావించడం మనందరికీ కూడా తెలుసు. ఆ వ్యక్తుల గురించి నాకు ఈ సంధ్యా సమయంలో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నాకు జరిగింది రామకృష్ణ స్టూడియో మీకు దగ్గరలోనే ఉంది. ఆ స్టూడియోలోనే ఉండి శాసనసభ్యులందరినీ అక్కడ ఉంచి 4 రోజుల పాటు వాళ్ళందరికీ కాపలా కాసి ఆ తర్వాత ఢిల్లీ తీసుకెళ్ళి రాష్ట్రపతి ముందు పెరేడ్ చేయించి, ఇంతమంది ఉన్నారు రామారావు గారి పక్కని, అలాగే అక్కడి నుంచి కర్ణాటక తీసుకెళ్ళి రక్షణ కోసం అని చెప్పని మైసూరులో కొద్ది రోజులు ఆ దస్పల్లా హోటల్లో ఉంచి, ఆ తర్వాత అంతిమంగా జైల్ సింగ్ గారు జోక్యం చేసుకొని దేశంలో అన్ని పార్టీల నాయకుల యొక్క ఒత్తిడి కారణంగా ఆఖరికి ఆయన తిరిగి రామారావు గారిని ఎవరికి మెజార్టీ ఉంది అసెంబ్లీలో విషయంలో బల నిరూపణకు పైనుంచి ఆదేశం రావడంతో ఆ రోజున గవర్నర్ అసెంబ్లీని పిలిచాడు. అసెంబ్లీ జరిగింది. రామారావు గారు మెజార్టీ రుజువుపరుచుకున్నారు. అప్పుడు బీజేపీ, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే ఇతర సీనియర్లు, పి రామచంద్రారెడ్డి గారు లాంటి ఇండిపెండెంట్లు అందరం కూడా రామారావు గారికి వెన్నుదన్నుగా ఉన్నాం. వ్యక్తిగా కాదు, ఆయన ఒక కాంగ్రెసేతర శక్తిగా ముందుకు వెళుతూ ఉంటే అలాంటి వ్యక్తిని వెన్నుపోటు పోవడం తప్పు అనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్ చేసినప్పుడు ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారు, మీరు జయపారెడ్డి గారు నా మంత్రివర్గం వచ్చారండి అన్నాడు. మేము వేరే పార్టీలు కదండి, మేము ఎట చేరతాం, మేము చేరం, మీకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ప్రజాస్వామ్య ఉద్యమంలో మీకు వెన్నుదన్నుగా ఉన్నాం, అంతేగాని ప్రభుత్వంలో చేరే ఆలోచన మాకు లేదంటే ఆయన తెలివిగా, ఎవరో చెప్పారో తెలియదుగా నాకు, తెలివిగా ఆయన మీరు పార్టీలు మారవలసిన అవసరం లే, మిత్రపక్షాలుగా ప్రభుత్వం వచ్చారండి, అందరూ కలిసి మిశ్రమ ప్రభుత్వం నడుపుదామన్నాడు ఆయన. మేము చెప్పాం లేదండి, తెలుగుదేశానికి ప్రజలు ఓటేశారు, మీరే ప్రభుత్వంలో ఉండి మీరే నడపండి, మంచిగా నడపండి, మాకు అదే కోరిక అని నేను, జయపారెడ్డి గారు సున్నితంగా వారికి చెప్పి చేయడం జరిగింది.